హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నిన్నే ఇష్టపడ్డాను పార్ట్ 9. ఈ రోజుతో ఈ ఎపిసోడ్తో ఈ కథ ముగుస్తుంది. రచన సునీతా శేఖర్ గారు. ఇక కథలోకి వెళితే, కంగారుగా కిరణ్ పిలుస్తున్నా వినకుండా వెళ్ళిపోతున్న సంగీతను చూసి కిరణ్ నవ్వుకొని రూమ్లోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని కిందకు వస్తాడు. అప్పటికే సంగీత వచ్చి కింద హాల్లో కూర్చొని తల తుడుచుకుంటూ తనకు కిరణ్కు మధ్య జరిగిన ప్రతి ఒక్క విషయాన్ని గుర్తు చేసుకొని నవ్వుకుంటుంది. కిరణ్ కిచెన్లోకి వెళ్ళి పాలు వేడి చేస్తూ ఉంటాడు. కిచెన్లో అలికిడి విని సంగీత వస్తుంది. కిరణ్ పాలు కాస్తూ ఉంటాడు. సంగీత వెళ్ళి నేను కాచి నువ్వు వెళ్ళు అని కిరణ్ను రూమ్లోకి పంపిస్తుంది. సంగీత పాలు తీసుకొని కిరణ్ గదిలోకి వెళ్తుంది. గాలికి ఎగురుతున్న కురులు పాల గ్లాస్తో వస్తున్న సంగీతను చూసి అచ్చం శోభనపు పెళ్లి కూతురిలా ఉంది అనుకుంటాడు కిరణ్. తన మనసు లయ తప్పుతుంది. కిరణ్ కన్నార్పకుండా తననే చూస్తూ ఉంటాడు. సంగీత కిరణ్కు కళ్ళతోటే సైగ చేస్తుంది, ఏంటలా చూస్తున్నావు అని. ఏమీ లేదని తను కూడా మామూలు అవుతాడు కిరణ్. సంగీత తెచ్చిన పాలు తాగుతాడు. సారీ అంటుంది. ఎందుకు? నీ బర్త్డేని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాను, కానీ శరత్ ఆ విషయం చెప్పేసరికి బర్త్డేని మర్చిపోయాను అంటాడు. దీనికి సారీ ఎందుకు? నీకు తెలుసా, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అవును, అక్కడ పరిస్థితి ఎలా ఉంది అని అడుగుతుంది. దేవుడి దయ వల్ల ఎవరికీ ఏమీ కాలేదు, లేకపోతే చాలా ప్రాణ నష్టం జరిగేది. థ్యాంక్ గాడ్ అని మనసులో దండం పెట్టుకుంటాడు. మంచి వాళ్లకు ఆయన ఎప్పుడూ మంచే చేస్తాడు. వెంచర్ కూలిపోయిందని బాధపడకు, ఆయనే ఎలాగోలా సహాయం చేస్తాడు అంటుంది. నీకు తెలుసా, నేను చాలా భయపడ్డాను. ఎవరికన్నా ఏమైనా అయ్యుంటే ఈ పాటికి జైల్లో ఉండేవాడిని. తలుచుకుంటేనే ఒళ్ళు జలధరిస్తుంది. అయినా మేము అన్నీ నాణ్యమైనవే వాడాము, కానీ ఎందుకు ఇలా జరిగిందో తెలియదు అంటాడు కిరణ్. మనకు తెలిసేది కాదు, తెలియకుండా చాలామంది శత్రువులుంటారు, కనుక కొంచెం జాగ్రత్తగా ఉండు అని కిరణ్ను హెచ్చరిస్తుంది సంగీత. నువ్వు చెప్పింది నిజమే, మన ఎదురుగా ఎదుర్కొనే ధైర్యం లేక చాటుగా దెబ్బతీయాలి అనుకుంటారు కొందరు. ఇప్పటి నుంచి ఇంకా జాగ్రత్తగా ఉండాలి. రేపటి నుంచి నాకు చాలా వర్క్ ఉంది. సరే, గుడ్ నైట్ అని నిద్రపోతాడు కిరణ్. సంగీత కూడా తన రూమ్కి వెళ్ళి పడుకుంటుంది. పొద్దున్నే అందరూ సంగీతను విష్ చేస్తారు. సంగీత నాన్న రామారావు తనకు పట్టీలు గిఫ్ట్గా ఇస్తాడు. వాటిని చూసి సంగీత సంతోషపడుతుంది. చాలా బాగున్నాయి పట్టీలు అని వాటిని పెట్టుకుని ఇల్లంతా చిన్నపిల్లలా అల్లరి చేస్తుంది. ఇంత చిన్న పట్టీలకే అంత సంతోషపడుతున్నారు ఏంటి సంగీతను అడుగుతాడు అరవింద్. మా అక్కకు పట్టీలంటే చాలా ఇష్టం అరవింద్ అంటుంది సుమ. ఆఫ్టర్ ఆల్ పట్టీలకేనా అంటాడు అరవింద్. చూడు అరవింద్, పట్టీలే కదా అని తీసేస్తే పీక కోస్తా అని ఇంద్రా సినిమాలోని డైలాగ్ను మర్చిపోతుంది. అరవింద్ సంగీతతో అంత అదృష్టం నాకెందుకులే అని అక్కడి నుంచి వెళ్తాడు. సంగీత కిరణ్కు పట్టీలు చూపించడానికి వెళ్తుంది. కిరణ్ ల్యాప్టాప్లో సీరియస్గా వర్క్ చేసుకుంటూ ఉంటాడు. సంగీత కిరణ్ దగ్గరకు వచ్చి, కిరణ్ చాలా చూడు నా పట్టీలు ఎలా ఉన్నాయో, బాగున్నాయా నా అని అడుగుతుంది. కిరణ్ సీరియస్గా వర్క్ చేసుకుంటూ ఉండటంతో తనకు ఆ పట్టీల శబ్దం చిరాగ్గా అనిపిస్తుంది. సంగీత, నాకు చాలా వర్క్ ఉంది, నన్ను డిస్టర్బ్ చేయొద్దు. అయినా నువ్వేమైనా చిన్నపిల్లవా పట్టీలు పెట్టుకోవడానికి అని కసురుకుంటాడు. సంగీత బాధపడుతూ అక్కడి నుంచి వచ్చేస్తుంది. కిందికి రాగానే తన కాళ్లకు ఉన్న పట్టీలు తీస్తుంది. అందరూ తన వైపు ఆశ్చర్యంగా చూస్తారు. ఎందుకంటే ఇప్పటి వరకు చిన్నపిల్లలకు ఏదైనా కొత్త బొమ్మ కొనిస్తే ఎంత సంతోషపడతారు, అంత ఆనందంగా ఉంటుంది. సడన్గా కామ్గా ఉండేసరికి ఆశ్చర్యపోతారు. ఏమైంది, ఎందుకు పట్టీలు తీస్తున్నావు అక్క అని అడుగుతుంది సుమ. ఏం కాలేదు, ఇవి చాలా ఎక్కువగా శబ్దం వస్తున్నాయి, నాకు వద్దు. అయినా నేనేమైనా చిన్నపిల్లనా, నాకు వద్దు అంటుంది. సంగీత బాధపడుతూ వెళ్ళిందని తనకు సారీ చెప్పాలని కిందకు వచ్చిన కిరణ్ ఆ మాటలు వింటాడు. తనకు చాలా చాలా సంతోషం వేస్తుంది. సంగీత తనకు ఇష్టం లేదని, తనకు ఇష్టమైన వాటిని తన కోసం వదులుకుంటున్నందుకు ఇప్పటి వరకు పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు. ఇప్పుడేమైంది అంటాడు అరవింద్. ఏం కాలేదు, నాకు ఇష్టం వచ్చినట్లు చేస్తాను, నీకెందుకు అని రూమ్లోకి వెళుతుంది. మీ అక్కకు నిజంగా క్రాక్ అంటాడు అరవింద్ సుమతో. తన తలపై ఎవరో కొట్టినట్లు అనిపించి వెనక్కి చూస్తాడు. కిరణ్ ఉంటాడు. ఇంకొకసారి తననేమైనా ఉంటే బాగుండదు అని వెళ్తాడు. అది చూసి సుమ నవ్వుతుంది. ఏంటో నవ్వొస్తుందా నీకు, నన్ను మా అన్న కొడితే అని సుమ చేతిని మెలపెడతాడు. అబ్బా అరవింద్, నొప్పిగా ఉంది, వదులు అంటుంది. సారీ, నేను చెప్పను అంటాడు. నేను వదలను
అయినా నాకు ఇలాగే బాగుంది అంటూ తన నడుమును చేతితో చుట్టేస్తాడు. ఒక పక్క నొప్పి, మరో పక్క రొమాన్స్. రే, కొంచెం పెళ్ళయ్యేదాకా ఆగండ్రా, మాకేంటి ఈ ఫ్రీ షో? సిరి మాటలకు తనను వదిలేస్తాడు అరవింద్. ఒక వెర్రి నవ్వు నవ్వి అక్కడి నుంచి వెళతాడు. కిరణ్ ఆఫీసులో సంగీతను తలుచుకుని తనలో తాను నవ్వుకుంటూ ఉంటాడు. శరత్ కిరణ్ క్యాబిన్లోకి వస్తాడు. కిరణ్ తనలో తను నవ్వుకోవడం చూసి సార్కు ఏదో అయ్యింది, ఈ మధ్య ఆయనలో ఆయన మాట్లాడుకోవడం, నవ్వుకోవడం చూస్తుంటే భయం వేస్తుంది అనుకుని కిరణ్ దగ్గరకు వెళ్తాడు. సార్, మీకు ఒక విషయం చెబుతాను, ఏమనుకోరు కదా అని అంటాడు. ఏంటి? సార్, మీరెవరైనా మంచి సైకియాట్రిస్ట్కి దగ్గర చూపించుకోండి, ఈ మధ్య మీ ప్రవర్తన చూస్తుంటే ఎందుకో భయం వేస్తుంది అంటాడు. కిరణ్ కోపంగా శరత్ వైపు చూస్తాడు. సార్, ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకోండి. కిరణ్ నవ్వి, నాకేం కాలేదులేవయ్యా, ఏదో గుర్తొచ్చి నవ్వుకుంటున్నా అంటాడు. ఎవరు సార్ ఆ అమ్మాయి? సంగీత గారేనా అంటాడు. కిరణ్ శరత్ వైపు చూస్తాడు. మీరు నాకెలా తెలిసింది అనుకుంటున్నారా? ఒక మనిషి ప్రేమలో ఉంటేనో పిచ్చి పడితేనో తప్ప ఇలా బిహేవ్ చేయరు. సంగీత గారిని చూసినప్పుడు మీ కళ్ళల్లో మెరుపు చూస్తేనే తెలుస్తుంది మీరు ఆవిడని ఇష్టపడుతున్నారని. ఇది మేడం గారిది మంచి జోడీ సార్. ఎప్పుడు సార్ పప్పన్నం పెట్టేది అని అంటాడు. నేను ఇంకా తనకు ప్రపోజే చేయలేదు, నువ్వు అప్పుడే పెళ్లిదాకా వెళ్ళావు. త్వరగా చెయ్యండి సార్, మీకేం తక్కువ, మేడం గారు తప్పక ఒప్పుకుంటారు. ప్రపోజ్ చేయాలని ఉంది, కానీ భయంగా ఉంది, ఎక్కడ నో చెబుతుందేమో అని. మీరు అలాంటి భయాలేం పెట్టుకోవద్దు సార్, పాజిటివ్గా ఆలోచించండి, చెప్పేయండి అంటాడు శరత్. అంతేనంటావా? అంతే సార్, చెప్పేయండి. కిరణ్ సంగీతకు ప్రపోజ్ చేయాలని నిర్ణయించుకుంటాడు. కిరణ్ సంగీతకు తన ప్రేమ విషయం చెప్పాలి అనుకుంటాడు. సంగీతకు కాల్ చేస్తాడు. సంగీత కాల్ లిఫ్ట్ చేస్తుంది. హలో సంగీత, ఎక్కడ ఉన్నావు? స్కూల్లో. ఏం కిరణ్? ఏం లేదు. సాయంత్రం నువ్వు ఫ్రీయేనా అని అడుగుతాడు. నీతో కొంచెం మాట్లాడాలి. సాయంత్రం ఇంటికి వస్తాను కదా, అప్పుడు మాట్లాడుకుందాం అంటుంది. ఇంటి దగ్గర కాదు, బయట ఎక్కడైనా మాట్లాడుకుందాం అంటాడు. బయట? అవును బయట. సరే, సాయంత్రం స్కూల్ అయిపోయాక కాల్ చేయి, నేను వచ్చి పికప్ చేసుకుంటాను. నీకు ఒక సర్ప్రైజ్ ఉంది అంటాడు. సర్ప్రైజా? ఏంటది? సర్ప్రైజ్ ఎవరు చెప్పరు, చూపిస్తారు. ఈవినింగ్ వరకు వెయిట్ చేయి, నీకే తెలుస్తుంది. ఓకే బాయ్ అని కాల్ కట్ చేస్తాడు. సాయంత్రం స్కూల్ అయిపోయిన తర్వాత కిరణ్కు కాల్ చేస్తుంది. స్కూల్ అయిపోయిందా? ఓకే, 10 నిమిషాల కల్లా నీ దగ్గర ఉంటాను అని ఫోన్ పెట్టేస్తాడు. స్కూల్ దగ్గర సంగీతకు చిన్ను ఫాదర్ కనిపిస్తాడు. అతని దగ్గరకు వెళుతుంది సంగీత. మీరు చిన్ను వాళ్ళ ఫాదర్ కదా? అవును. హరి, నా పేరు సంగీత, నేను చిన్ను టీచర్ని. అవునా, నమస్తే అండి అంటాడు. నమస్తే, మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా అంటుంది. అదే, మీరు మీ వైఫ్ ఎందుకు దూరంగా ఉంటున్నారో తెలుసుకోవచ్చా? హరి సంగీత వైపు చూస్తాడు. అది మీకు ఇష్టమైతేనే అని అంటుంది. హరి కొంచెం సేపు మౌనంగా ఉంటాడు. అతనికి చెప్పడం ఇష్టం లేదని అక్కడి నుంచి వెళ్ళాలనుకుని వెనుదిరుగుతుండగా అతని నోటి వెంట మాట విని ఆగిపోతుంది. నా వైఫ్ అంటే నాకు చాలా ఇష్టం. ఫ్రెండ్స్ నన్ను బిజినెస్లో మోసం చేయడంతో డిప్రెషన్కు లోనయ్యాను. నా దగ్గర డబ్బు లేదని నా అనుకున్న వాళ్ళు దూరం అవ్వడంతో సిరి కూడా వాళ్ళలాగే వెళ్ళిపోతుందేమోనని ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యాను. తను జాబ్ చేస్తూ నన్ను కొంచెం నెగ్లెక్ట్ చేసినా తను నాకు ఎక్కడ దూరం అవుతుందో అనే భయం చుట్టుకుంది. నాకే తెలియకుండా నా చుట్టూ భయం, కోపం, అసహ్యం, చిరాకు అలముకున్నాయి. వాటిన్నింటినీ సిరిపైన చూపించేవాడిని, భరించేదే తప్ప ఈరోజు ఏమనేది కాదు. నాకు తెలియకుండానే నేనొక సైకో అయిపోయాను. తను దూరం అయ్యాక కానీ తెలియలేదు నేను తనను ఎంత బాధ పెట్టాను. కానీ జీవితంలో నేను ఒక గుణపాఠం నేర్చుకున్నాను. తనకంటే మనల్ని ఎక్కువగా ప్రేమించే వాళ్ళను ఎప్పటికీ వదులుకోకూడదు అని. అనుభవంతో చెబుతున్నాను. నిన్ను ఎవరైనా అలా ప్రేమించే వాళ్ళు దొరికితే అసలు వదులుకోవద్దు అని కన్నీళ్లు పెట్టుకుంటాడు. అతన్ని చూసి సంగీతకు కూడా జాలేస్తుంది. మీరు మీ వైఫ్ దగ్గరకు వెళ్ళొచ్చు కదా అని అడుగుతుంది. వెళ్తే తను నన్ను యాక్సెప్ట్ చేస్తుందనే నమ్మకం నాకు లేదు. నేను తనను అంత బాధ పెట్టాను. ఏ మొహం పెట్టుకుని తన దగ్గరికి వెళ్ళాలి అంటాడు. అతని బాధని చూసి ఓదార్చుతూ ఉంటుంది. అక్కడికి ఒక రౌడీ గ్యాంగ్ వస్తుంది. సంగీతను చూసి ఏముందిరా ఫిగర్ అనుకొని తన దగ్గరికి వెళ్ళి, ఓయ్ పోరి వస్తావా అని తన చేయి పట్టుకుంటాడు. సంగీత చేయి పట్టుకునేసరికి తనకు కోపం వచ్చి అతని చెంప పగలగొడుతుంది. నన్నే కొడతావా అని తన జుట్టు పట్టుకుంటాడు. ఏయ్ వదులు అని విడిపించుకోవడానికి ట్రై చేస్తుంది. తన వల్ల కాదు. ఏంటే పెద్ద పతివతలా బిల్డప్ ఇస్తున్నావు? నీ గురించి నాకు తెలీదా?
ఎవడితోనో కడుపు చేయించుకొని బిడ్డను కన్నావంట కదా. డబ్బు ఉన్న కిరణ్ని ట్రాప్ చేశావు. పక్కనే ఉన్న హరిని చూసి ఇప్పుడు వీడెవడో రోజుకొకడితో తిరిగే నీకెందుకు ఇంత ఎచ్చులు అని తనతో అసభ్యకరంగా ప్రవర్తిస్తాడు. హరి సంగీతను బాధ పెట్టడం చూసి వాళ్ళను కొట్టే అక్కడి నుంచి పంపిస్తాడు. సంగీతకు వాళ్ళన్న మాటలే గుర్తొస్తుంటాయి. అక్కడే కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటుంది. కిరణ్ వస్తాడు. ఏడుస్తున్న సంగీతను చూసి కంగారుగా తన దగ్గరకు వెళతాడు. సంగీత ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. సంగీత ఏం మాట్లాడదు, ఏడుస్తూనే ఉంటుంది. కిరణ్ హరిని చూసి తన దగ్గరికి వెళ్ళి ఏం చేసావు, తనని ఎందుకు బాధపడుతుంది, తను చెప్పు అని అతని కాలర్ పట్టుకుంటాడు. అంతా నీ వల్లే కిరణ్, ఇది అంతా నీ వల్లే. గౌరవంగా బతుకుతున్న నన్ను నలుగురిలో నవ్వులు పాలు చేశావు. అందరి దృష్టిలో నేనొక అని బాధపడుతూ ఉంటుంది. హరి అక్కడ జరిగింది కిరణ్కు చెబుతాడు. కిరణ్ కూడా బాధపడతాడు. సంగీత బాధను చూడలేకపోతాడు. తనను ఓదార్చాలని తన దగ్గరికి వెళతాడు. సంగీత చేతును పట్టుకోబోతుంటే టచ్ చేయొద్దు నన్ను, వెళ్ళిపో, నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో సంగీత ప్లీజ్ నేను చెప్పేది విను అంటాడు. ఏంటి నువ్వు చెప్పేది, నేను ఏమీ వినను, నాకు దూరంగా ఉండు, నా కళ్ళకి కనిపించినంత దూరం వెళ్ళిపో. సంగీత బాధ వర్ణనాతీతం. తను ఏం మాట్లాడుతుందో ఏం చేస్తుందో తనకే అర్థం కాదు. సంగీత నేను చెప్పేది విను అంటాడు. సంగీత ఆవేశంగా ఎందుకు వినాలి, నేను వినను. నువ్వు విన్నావా నా మాట ఎప్పుడైనా? నీకు చాలాసార్లే చెప్పాను కిరణ్ నాకు దూరంగా ఉండు, నువ్వు నా మీద చూపించే జాలి దయ నాకు అక్కర్లేదని. విన్నావా? వినలేదు. లివింగ్ వద్దు అన్నాను. విన్నావా? వినలేదు. నువ్వు ఏ ఒక్కసారి అయినా నా మాట విను. నాకు ఈ గతి పట్టేది కాదు. లోకుల దృష్టిలో నన్ను చూస్తుంటే నాకే అసహ్యం వేసేలా చేశావు అని కన్నీరు కారుస్తుంది. కిరణ్కు తనను ఎలా కూల్ చేయాలో అర్థం కావడం లేదు. సంగీత నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. నువ్వు లేనిదే నేను నువ్వు అనుకుంటున్నట్లు నేను ఈ మాటలు జాలితో చెప్పడం లేదు, ప్రేమతో చెబుతున్నాను. జాలికి ప్రేమకు చాలా తేడా ఉంది సంగీత. ఒక మనిషి బాధపడుతుంటే అయ్యో పాపం అనుకుంటాం. అదే మనకు ఇష్టమైన వ్యక్తి బాధపడుతుంటే మనకు కూడా బాధ కలుగుతుంది. నువ్విప్పుడు బాధపడుతుంటే నా గుండెని ఎవరో రంపాలతో కోసినట్లు ఉంది. దీన్ని జాలి అంటారా? నువ్వే చెప్పు. ఐ లవ్ యూ సంగీత అని తనను హగ్ చేసుకుంటాడు. నేనంటే ఇష్టం లేకపోతే నా చేతికి దెబ్బ తగిలితే ఎందుకు ఏడుస్తున్నావో చెప్పు. నాకు సమాధానం కావాలి, చెప్పు. సంగీత ఏడుస్తూనే తన చేతిని విడిపించుకోవాలని చూస్తుంది. నాకు ఇప్పుడు తెలియాలి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా? నీకు నేనంటే ఇష్టం లేకపోతే ఇప్పుడే చెప్పే, ఇక జీవితంలో నా ముఖం నీకు చూపించను అంటాడు. కిరణ్ కోపం చూస్తుంటే భయం వేస్తుంది, సంగీతతో పాటు అందరికీ. సంగీత తన చేతిని విడిపించుకొని ఇంట్లోకి ఏడుస్తూ వస్తుంది. నువ్వు సమాధానం చెప్పేంత వరకు ఇక్కడి నుంచి కదలను. అది రోజులు కానీ సంవత్సరాలు కానీ ఇక్కడే ఉంటాను అని గట్టిగా అరుస్తాడు. కొంచెం సేపటి తర్వాత కిరణ్ కోపం కొంచెం తగ్గిన తర్వాత తన చేతికి ఫస్ట్ ఎయిడ్ చేస్తాడు రామారావు. చీకటి పడుతుంది. కిరణ్ అక్కడి నుంచి ఇంచు కూడా కదలడు. తనను వెళ్ళిపోమని చెప్పే ధైర్యం కూడా ఎవరూ చేయలేక అమ్మగారు అన్నం తినమని కిరణ్కు ప్లేటు తెచ్చి ఇస్తుంది. సంగీత తినిందా అని అడుగుతాడు. లేదు. నాకు వద్దు, తీసుకెళ్ళండి. అది కాదు బాబు, కొంచెమైనా ఒకసారి చెబితే అర్థం కాదా? తన కోపాన్ని చూసి భయపడి వెళ్ళిపోతుంది. సంగీతను కూడా తినమని బతిమలాడుతుంది. ఆయన తిన్నారా అంటుంది. లేదు, నాకు కూడా వద్దు అంటుంది. కొంచెమైనా తినమని బతిమలాడుతుంది కానీ తినదు. ఇంట్లోకి వచ్చిన రమను అడుగుతారు శేఖర్. తిన్నారా ఇద్దరు? ఇద్దరికీ ఇద్దరే. కిరణ్ తినలేదని సంగీత, సంగీత తినలేదని కిరణ్. అరే నా వల్ల ఒక్కసారి తప్పు జరిగింది, దాన్ని సరిదిద్దుకుంటాను, ఒక్క ఛాన్స్ ఇవ్వమంటే ఎందుకు ఇవ్వడం లేదు అంటాడు కిరణ్. నువ్వు ముందు ఇంటికి వెళ్ళు, అక్కడ నీ కోసం నీ వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. వర్షం ఎక్కువగా పడుతుంది, చాలాసేపు ఇలాగే ఉంటే జలుబు చేస్తుంది, కనుక నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటాడు. నాకు కావలసిన వాళ్లకు నేను అవసరం లేనప్పుడు నాకు కూడా ఎవరు వద్దు. అయినా నాకు జలుబు చేస్తే నీకేంటి, చేస్తే నీకెందుకు అంటాడు. ఆ మాటకు సంగీత కోపం వస్తుంది. చూడు, ఇంకొకసారి ఇలా మాట్లాడావనుకో, మాట్లాడతాను, నా ఇష్టం, అయినా నాకేమైనా నీకెందుకు అంటాడు. ఎందుకంటే నేను నిన్ను అని ఆగిపోతుంది. నన్ను తర్వాత ఏంటో చెప్పు అంటాడు. సంగీత అక్కడి నుంచి కొంచెం దూరం వెళ్తుంది. కిరణ్ను వదిలి వెళ్ళాలి అనిపించదు. సంగీత అక్కడే ఆగిపోవడం చూసి తన దగ్గరికి వస్తాడు. సంగీత ఏడుస్తూ, అప్పుడు వదిలేసి వెళ్ళినట్లు మళ్ళీ నన్ను వదిలేసి వెళతావా అంటుంది. ప్రాణం పోయినా తన మాట పూర్తి కాకముందే కిరణ్ను హగ్ చేసుకుంటుంది సంగీత.
ఐ లవ్ యూ టూ మచ్, ఐ లవ్ యూ సో మచ్. నీతో మాట్లాడకుండా ఈ కొన్ని గంటలు ఉంటేనే యుగాలుగా ఉంది. జీవితాంతం నువ్వు లేకుండా ఉండటం నా వల్ల కాదు అంటుంది. కిరణ్ కూడా సంగీతను అలాగే హగ్ చేసుకుంటూ ఐ లవ్ యూ టూ సంగీత, నిన్ను విడిచి నేను కూడా ఉండలేను అని కథ సుఖాంతం అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.